ఉద్యోగుల డిఏ పిఆర్సీలపై బట్టి హరీష్ మాటామంతి. మానవీయ కోణంతో సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రతి నెల పెండింగ్ బిల్లు 1000 కోట్లు విడుదల చేస్తున్నాం. గత సర్కారు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి అంటే సరైన ఈయనైతే ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు 5 డిఏలు పెండింగు, కొత్త పిఆర్సీ అమలు, పెన్షనర్లకు పదవి విరమణ, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు తదితర అంశాలపై శాసనసభలో మనకి గట్టిగానే యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. అటు బట్టీకి ఇటేమో హరీష్ రావు గారికి మధ్య అయితే జరిగిందనమాట. అక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా 40,000 కోట్లు భారం మోపిందని చెప్పేసి వారంటే వీరు అయితే మీరు ఇవ్వండి అని చెప్పేసి వీరు అంటున్నారు. 5 డిఏలు పెండింగ్ దేశంలో ఎక్కడా లేదని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. 5 డిఏలు ఎప్పుడు మంజూరు చేస్తారు, రెండో పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నిస్తే దాటవేసే ధరలో సమాధానం చెప్తారా? 5 డిఏలు పెండింగ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని చెప్పేసి అన్నారు. పిఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చే గడువు ఈ నెల 31వ తేదీ వరకు ఉందని, దాన్ని మళ్ళీ పొడిగిస్తారా అని ప్రశ్నించారు. ఫుట్బాల్ పోటీలు, సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం, మూసీ నది సుందరీకరణ నిధులున్నాయి కానీ విశ్రాంత ఉద్యోగులు పెండింగ్ బిల్లు చెల్లించడానికి మాత్రం లేవా? మాటల్లోనే తప్ప చేతల్లో మానవీయ కోణం కనిపించడం లేదని చెప్పేసి అన్నారు. సిపిఎస్ను రద్దు చేస్తామని ఇప్పుడు కిమ్మనడం లేదని చెప్పేసి దేనికి సరైన సమాధానం రానందున బారాస వాకౌట్ చేస్తుందని చెప్పేసి అని అన్నారన్నమాట. ఉద్యోగుల సమస్యలపై బారాస ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సంజయ్ కూడా మాట్లాడారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. ఇది ప్రజెంట్ అసెంబ్లీలో ఉద్యోగుల డిఏ పిఆర్సీకి సంబంధించి వేడిగా చర్చ అయితే జరిగిందనమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.